తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుండి 75 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ విడత అంటే 23వ ఇన్స్టాల్మెంట్ కిందనైతే 23వ విడత కింద 2,000 రూపాయల నిధులు అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం నరేంద్ర మోడీ గారు రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం జరిగిందన్నమాట. ఇక ఈ జూలై నెల ఈ తారీఖు నుంచి 9 గంటల సమయం నుంచి ఉదయం రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయలనైతే జమ చేయనున్నారు. 22వ ఇన్స్టాల్మెంట్ కింద 22వ విడత కింద ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో జమ కానటువంటి రైతులకు కూడా 22వ విడత డబ్బులు జమ చేస్తారా, లేదంటే సీదా మనకి 23వ విడత డబ్బులే జమ చేస్తారా అన్న వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. 22వ విడత కింద ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదో జమ కానటువంటి రైతుల పరిస్థితి ఏంటి, మరి 23వ విడత డబ్బులు అందరికంటే ముందుగా నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలి అన్న వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8 ఎకరాలు 10 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొన్న మనకి 30వ తారీఖు నాడు జూన్ 30వ తారీఖు నాడు విడుదల చేసినటువంటి డబ్బులను ఇప్పటివరకు పూర్తి స్థాయిలో జమ చేసినట్లు నివేదికనైతే తెలపడం జరిగింది. ఇప్పటివరకు 8,000 నుంచి 7,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లోకి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి ముఖ్యంగా ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్న వివరాలు మీకైతే తెలియజేయడానికి రికార్డ్ అనేది చేస్తున్నాను వీడియోని. అందరికంటే ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు జమ చేస్తున్నటువంటి మనకి ఏదైతే వానాకాల సీజన్ డబ్బులు జమ కానటువంటి రైతులకు ఎప్పుడు జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లుప్తంగా నేనైతే తెలియజేస్తాను సమాచారాన్ని. అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలనైతే జమ చేస్తున్నారన్నమాట. మనకి ఇప్పటివరకు దాదాపు అనేక రకమైన రైతుల ఖాతాల్లోకి నిధులను కేటాయించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 23వ విడత కింద పీఎం సమానిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నారన్నమాట, 2,000 రూపాయలని. ఇక జమ చేసినటువంటి డబ్బులను మనకి జూలై నెల 20వ తారీఖు 25వ తారీఖు నుంచి అయితే జమ చేయాలని ఇక్కడ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక జమ చేసినటువంటి డబ్బులను చూసినట్లయితే ఇంకా చాలామందికి అయితే జమ కాలేదన్నమాట డబ్బులు. జమ కానటువంటి రైతులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలోనైతే ఈ నెల చివరి ఆఖరులోపు అయితే జమ చేస్తారన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఈకేవైసీ అనేది మీరు అప్డేట్ అనేది చేసుకుంటేనే, మరలా ఈసారి కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయి. అప్డేట్ ఎవరైతే చేసుకోరో వారికైతే డబ్బులు అనేది జమ కావనేది తెలపడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. జమ చేసినటువంటి నేపథ్యంలో ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, అన్ని అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటే ఉంటే అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి డబ్బులు 22వ విడత 23వ విడత డబ్బులు నేరుగానైతే జమ అవుతాయి అన్నమాట. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.